హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 37. మేనక స్కార్ఫ్తో కోర్ట్ హాల్లోకి వెళ్ళి అక్షిత్ పక్కన కూర్చొని జడ్జ్ ఏం చెప్పబోతున్నారని చూస్తూ ఉండగా తీర్పు రాసిన జడ్జ్ అందరి వైపు చూసి వాదోపవాదాలు పరిశీలించిన మీదట ప్రాపర్టీ అంతా ఎవరు కష్టపడి సంపాదించినా అందులో 60% షేర్స్ అలానే ప్రాపర్టీ మిస్సెస్ మేనక అక్షిత్ పేరు మీద ఉన్నాయి. వాటిపై చట్ట ప్రకారం మేనక భర్త అక్షత్కి పూర్తి హక్కులుంటాయి. కానీ మేనక పేరెంట్స్ కూతుర్ని బాగా చదివించి గొప్పదాని చేశారు. ఆమె గొప్పతనంతోటే ఈ బిజినెస్ ఇంతలా రన్ అయిందని వాదిస్తున్నారు. అలానే ఈ ప్రాపర్టీ మొత్తం ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం మిస్ మేనక అని సాక్ష్యాలు కూడా చెబుతున్నాయి. ఏ ప్రకారం చూసుకున్నా ఈ మొత్తం ఆస్తులకు మేనక పేరెంట్స్ హక్కుదారులని కోర్టు నమ్ముతుంది. కాబట్టి మేనక ఇండస్ట్రీస్లో ఉన్న 60% షేర్స్ ప్రాపర్టీ అంతా మేనక పేరెంట్స్ అయిన జయంత్ జలంధర్కి చెందుతాయి అని కోర్టు నమ్ముతుంది అని జడ్జి గారు చెప్పడం పూర్తి చేస్తూ ఉండగానే జయంత్ జలంధరల మొహాలు వెలిగిపోయాయి. వెంటనే తన సీట్లో నుంచి లేచిన జలంధర హ్యాపీగా ఫీల్ అవుతూ విజయ గర్వంతో అక్షిత్ వైపు చూసింది. అక్షిత్ ఆ తీర్పు నమ్మలేనట్లు పక్కనే ఉన్న అదితి వైపు చూశాడు. ఆమె ఎలా కూర్చొని ఉందో అలాగే నిశ్చలంగా ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ మార్పు లేదు. దాంతో అక్షిత్ కూడా సైలెంట్గా ఉన్నాడు. అతని వెనుక ఉన్న దీపిక, ఏంటిదన్నయ్యా, నీ పెళ్ళాం ఇలా చేసిందేంటి? ఇప్పుడు మనం అన్నీ వదిలేసుకోవాలా అని అడిగింది. ఆ మాట వినగానే అక్షిత్తో పాటు అదితి కూడా ఆమె వైపు కోపంగా చూసింది. సరిగ్గా అదే సమయంలో, ఒక్క నిమిషం యువర్ ఆనర్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు లాయర్ సత్యప్రసాద్. అతన్ని చూసి అందరూ షాక్ అవుతుండగా లోపలికి వచ్చిన సత్యప్రసాద్ సరాసరి జడ్జి దగ్గరికి వెళ్ళి తన చేతిలోని పేపర్స్ను జడ్జి ముందు పెట్టాడు. వాటిని తీసుకుని చూసిన జడ్జి గారి ముఖంలో అప్పటికప్పుడే రంగులు మారడం మొదలైంది. అంతా చదివిన ఆయన నుదురు చెట్లించి ఎదురుగా ఉన్న సత్యప్రసాద్ వైపు చూసి, ఏంటిది, ఇన్ని రోజులు కోర్టు టైంని ఎందుకు వేస్ట్ చేశారు? ఇలాంటి ఒక సాక్ష్యం ఉన్నప్పుడు మీరు ముందే తీసుకొని రావాలి కదా అని సీరియస్గా అడిగాడు. క్షమించండి జడ్జి గారు, నిజానికి నేను ఒక కేసు కోసం లండన్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను ఒక సివియర్ కేసు టేకప్ చేశాను. అదే సమయంలో మిసెస్ మేనకా అక్షిత్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ విషయం తెలిసిన నేను రాలేని పొజిషన్లో ఉండిపోయాను. ఇప్పుడు కూడా మిసెస్ మేనకా అక్షిత్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ ఏమాత్రం విలువలేని కొందరి మనుషులకు వెళ్లడం ఇష్టం లేకే నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో వాదించడానికి వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విని జయంత్ జలంధర ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటే అక్షిత్ మాత్రం తన పక్కనే ఉన్న అదితి వైపు చూశాడు. ఆమె మాత్రం సూటిగా కోర్టు హాల్లోని జడ్జి వైపే చూస్తోంది. అక్షిత్ వెనకే ఉన్న దీపిక కాస్త ముందుకు జరిగి, అన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగింది. జరగాల్సిందే జరుగుతుంది, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పాడు అక్షిత్. ఇంతలో జయంత్ తరపున లాయర్ అయిన శేఖర్ లేస్తూ, ఆ సాక్ష్యాధారాలేంటో నేను కూడా చూడాలనుకుంటున్నాను యువర్ ఆనర్ అని అన్నాడు. వై నాట్, ఖచ్చితంగా చూడండి అంటూ దానికి సంబంధించిన మరో కాపీని అతనికి అందించాడు పక్కనే ఉన్న లాయర్ సత్యప్రసాద్. దానిని తీసుకుని తన చైర్లో కూర్చొని చూస్తున్న శేఖర్ ముఖంలో భావాలు మారుతుంటే వెంటనే జలంధర వాళ్ళ వైపు చూశాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక వాళ్ళు ఏంటా అనే టెన్షన్ పడుతుండగా అందరి వైపు చూసిన జడ్జ్ అప్పటి వరకు శేఖర్ ఎర చూపిన లంచాన్ని కూడా పక్కన పెట్టేసి, ఈ ముందస్తు వీలునామా ప్రకారం తన పేరు మీదున్న యావదాస్తిని తన భర్త అయిన అక్షిత్కి చెందేలా రాశారు మిస్సెస్ మేనక. మిస్టర్ అక్షిత్ దయతలిచి ఇస్తే అది ఇంకెవరి సొంతమైనా అవుతుంది. అంతేకాని ఆ ఆస్తిపై ఎవరికీ హక్కు లేదని మిస్సెస్ మేనకా అక్షిత్ క్లియర్గా రిజిస్టర్ చేయించి సిగ్నేచర్ చేశారు. ఇప్పటి వరకు అయిన వాదోపవాదనలు, సేకరించిన సాక్ష్యాల కన్నా కూడా ఈ వీలునామా బలమైనది కనుక దీని ప్రకారం తీర్పునివ్వాలని అనుకుంటున్నాను. మిస్టర్ శేఖర్, దీనిపై మీకెలాంటి అభ్యంతరమైనా ఉందా అని అడిగారు. ఆ మాటలు విన్న జలంధర్కి జయంత్కి అప్పటికే మూర్ఛ వచ్చినంత పనైంది. ఇద్దరూ అయోమయంగా దిక్కులు చూస్తున్నారు. వాళ్ళని అలా చూసిన మేనకకు ఒక క్షణం జాలిగా అనిపించింది. అంతలోనే ఏ సంతోషం లేకుండా తన బాల్యం అంధకారంలో మిగిలిపోవడానికి కారణమైన వాళ్లకు అదే సరైన శిక్ష అని కూడా అనుకుంది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా తన తాతయ్య తనపై అన్ని కఠినమైన పద్ధతులు అవలంబిస్తుంటే తల్లిదండ్రులు అయ్యుండి కూడా వాళ్ళు అతన్ని అడ్డుకోలేదని, ఆ చిన్నతనంలో చూసిన ఆ అనుభవాల వలన తన లైఫ్ లాంగ్ ట్రామా ఫేస్ చేయడానికి ఒక కారణమయ్యాయని, ఇదంతా ఒక రకంగా తన తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అని మేనక నమ్మింది. అందుకే ఆమె తన తల్లిదండ్రులతో పెద్దగా అనుబంధాన్ని ఏర్పరచుకోలేదు.
అక్షిత్ మాత్రం మేనకను తలుచుకొని ఆశ్చర్యపోయాడు. ఇన్ఫ్యాక్ట్ అతనికి ఆ క్షణం ఆమె మరో అద్భుతంలా అనిపించింది. మేనక ప్లేస్లో ఎవరున్నా తన ఆస్తి పుట్టింటికి వచ్చేలా చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళ పొజిషన్ తెలిసి కూడా తనతో ఏమాత్రం సఖ్యత లేని భర్తకు వదిలిపెట్టింది అంటే ఆమె అతనితో ఉన్నప్పటికంటే ఆమె పేరెంట్స్తో ఉన్నప్పుడే ఎక్కువ సఫర్ అయిందని అక్షిత్కి ఆ క్షణం అర్థమైంది. దాంతో గట్టిగా కళ్ళు మూసుకున్న అక్షిత్ మేనక బ్రతికి ఉన్నప్పుడు ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయినందుకు ఫీల్ అయ్యాడు. మరోవైపు జడ్జి గారు అడిగిన దానికి శేఖర్ వెంటనే లేచి, యువర్ ఆనర్, దాదాపు సంవత్సరం నుంచి ఈ కేసు రన్ అవుతుంది. ఇన్ని రోజులు ఈ సత్యప్రసాద్ ఈ వీలునామా ఇవ్వకుండా ఇప్పుడొచ్చి ఇవ్వడంలో ఖచ్చితంగా ఏదో ఉందనిపిస్తుంది. అసలది నిజమైన వీలునామానా? అందులో ఉంది మిసెస్ మేనకా సిగ్నేచరేనా, లేదంటే మిస్టర్ అక్షిత్ ఏవైనా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా అని వెటకారంగా అన్నాడు. ఆ మాటతో, మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ శేఖర్. మిస్టర్ అక్షిత్ సొసైటీలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం మిస్టర్ అక్షిత్కి ఎంత మాత్రం లేదు. నిజానికి ఇలాంటి ఒక వీలునామా ఉందన్న సంగతి అతనికి తెలియదు. బట్ ఈ వీలునామా నిజం. ఇది మిస్సెస్ మేనక ఆధ్వర్యంలో రాసిన వీలునామా. ఇందులో ఉన్నది అక్షరాల మిస్సెస్ మేనక సిగ్నేచర్ అని చెప్పాడు సత్యప్రసాద్. మిస్టర్ సత్యప్రసాద్, మీరు మీ కోలాయరతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని వారించాడు జడ్జ్. థ్యాంక్ యూ సార్. సత్యప్రసాద్ గారు, మీరు ఎంత గొంతుచించుకొని చెప్పినా అవి మిస్సెస్ మేనక సిగ్నేచర్ అని నేను నమ్మడం లేదు. కాబట్టి ఈ సిగ్నేచర్ను ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించాలని కోరుతున్నాను అని చెప్పాడు శేఖర్. ఆ మాటతో సత్యప్రసాద్ వెంటనే స్కార్ఫ్ కట్టుకొని ఉన్న మేనక వైపు చూశాడు. దాంతో మేనక సరే అన్నట్లు కళ్ళార్పింది. దాంతో సత్యప్రసాద్ సైలెంట్ అయ్యాడు. జడ్జ్ శేఖర్ రిక్వెస్ట్ను కన్సిడర్ చేసి ఈ వీలునామాని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి రిపోర్టు వచ్చాక ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తానని అనౌన్స్ చేశారు. దాంతో ఆ తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ వేగంగా జరిగిపోయాయి. ఇక అక్కడి నుండి వెళ్ళడానికి కూర్చున్న చోటు నుండి పైకి లేచింది అదితి. వెంటనే ఆమె చెయ్యి పట్టుకున్న అక్షిత్, కలిసి వెళ్దాం, వెయిట్ చెయ్యి అని అన్నాడు. పర్వాలేదు, మనం తర్వాత మీట్ అవుదాం అంటూ హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అదితి. ఆ సంఘటనను అటు జలంధర ఇటు దీపిక ఇద్దరూ గమనించారు. ఇద్దరి మైండ్లో అసలు ఎవరి అమ్మాయి అనే డౌట్ వచ్చింది. వెంటనే అదితి వెనుక బయలుదేరింది దీపిక. అప్పటికే సనా ఆమె కోసం కారులో వెయిట్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే అదితి బయటికి వచ్చిందో వెంటనే కార్ దిగి డోర్ ఓపెన్ చేసింది సనా. అదితి కారులో ఎక్కగానే కార్ రయ్యమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెనకే వచ్చిన దీపిక ఆ కారును ఫాలో అయ్యింది. మరోవైపు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తున్న అక్షిత్ని అడ్డుకుంది జలంధర. ఆమె వైపు సీరియస్గా చూశాడు అక్షిత్. ఆ చూపుకి కాస్త తడబడినప్పటికీ వెంటనే తేరుకుంటూ, చూడండి అల్లుడు గారు, న్యాయపరంగా మా కూతురి ఆస్తి మాకు రావాలి. దాన్ని అడ్డుకుంటే మీరు సంతోషంగా ఉండలేరు అని అంది. మీరు మీ కూతురు బతికున్నప్పుడు ఆమెకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చుంటే బహుశా ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం మీకు ఉండేది కాదేమో. ఇక ఆస్తి విషయానికి వస్తే ఇది నా భార్య కష్టం. అందుకు పెట్టుబడి నా కుటుంబం పెట్టింది. సో దీనిపై మీకు ఎలాంటి హక్కు లేదు. ఇకపై అంతా మీ సొంతం అయిపోతుంది అని కలలు కనడం మానేయండి. నెక్స్ట్ సెషన్లో ఎలాగూ కేసు క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి అని చెప్పి అక్షిత్ అక్కడి నుంచి ముందుకు కదిలాడు. అప్పటికే సీన్ అర్థం చేసుకున్న జయంత్ వెంటనే అక్షిత్ దగ్గరికి వెళ్ళి, చూడండి అల్లుడు గారు, ఎంత కాదనుకున్నా మీకు బంగారం లాంటి నా కూతుర్నిచ్చాను. అలాంటి మా విషయంలో మీరు ఇలా చేయడం ఏమీ బాగోలేదు అని అన్నాడు. బాగోగుల గురించి మీరు మాట్లాడకండి, అసహ్యంగా ఉంటుంది అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షిత్. మరోవైపు మేనక సరాసరి హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయింది. సనా కూడా ఆమె వెంటే ఉంది. మేడం, 2 డేస్లో షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 వీక్ షూట్ చేస్తే ఈ మూవీ షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి మేబీ 1 వీక్ గ్యాప్ ఉండొచ్చు అని చెప్పింది సనా. ఆ మాటతో, ఓకే, 100 ఆర్డర్ గేమ్కి నేను చెప్పిన శాంపిల్ పంపించావా అని అడిగింది మేనక. ఎప్పుడో పంపించేశాను మేడం, మేబీ నెక్స్ట్ 5 డేస్లో దాని రిజల్ట్ కూడా రావచ్చు అని అంది సనా. ఓకే అంటూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమె కోసం జ్యూస్ చేయడానికి వెళ్ళబోయింది సనా. కానీ అదే సమయంలో ఆ రూమ్ డోర్ బెల్ మోగింది.
వెంటనే కళ్ళు తెరిచిన మేనక సనా వైపు చూసింది. ఆమె చూపును అర్థం చేసుకున్న సనా, ఇప్పుడు నేను ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేడం అని అంది. సరే, వెళ్ళి ఎవరొచ్చారో చూడు అని అంది మేనక. దాంతో సనా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా సీరియస్గా చూస్తూ కనిపించింది దీపిక. ఆమెను చూస్తూనే, మీరు ఎవరు మేడం అని అడిగింది సనా. ఇంతకీ నువ్వెవరు అని అంది దీపిక. మా రూమ్కొచ్చి నన్నెవరని అడుగుతున్నారేంటి అని నుదురు చెట్లించి అడిగింది సనా. మీ రూమా? మీ బాబేమైనా కట్టించాడా అని వెటకారంగా అంటూ, ఇందాక కోర్టులో మాస్ వేసుకున్న ఒక అమ్మాయిని చూశాను, తను ఈ రూమ్లోకే వచ్చింది, ఎక్కడుంది అని అడిగింది దీపిక. అప్పటికే ఆమె వాయిస్ విన్న మేనక అది దీపిక వాయిస్ అని వెంటనే గుర్తుపట్టింది. ఇప్పుడు తను ఎందుకు వచ్చిందో అర్థమవ్వక చూస్తుంటే సనా మాత్రం, తనెవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, తనతో మీకేంటి పని అని అడుగుతోంది. అన్నీ నీకు చెప్పాలా, పక్కకు తప్పుకో అని విసుగ్గా అంది దీపిక. నేను తప్పుకోను, అయినా మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేయడం ఏం బాలేదు, నేను వెంటనే సెక్యూరిటీని పిలుస్తాను అని బెదిరింపుగా చెప్పింది సనా. హౌ డేర్ యూ, చూస్తుంటే పనిదానిలా ఉన్నావు, నా మీదకే సెక్యూరిటీని పంపిస్తావా అంటూనే సనాను పక్కకు నెట్టుకొని లోపలికి అడుగుపెట్టింది దీపిక. మేడం మేడం ఆగండి అని సనా అంటున్నా వినిపించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి లోపల మేనక ఎదురుగా నుంచొని ఆమెను చూస్తూనే, ఓ అదితి, నువ్వా, నేను ఇంకెవరో అనుకున్నాను, నువ్వు మా అన్నయ్య మూవీలో యాక్ట్ చేసే సెకండ్ హీరోయిన్ కదా అని అంది దీపిక. దాంతో మేనక జస్ట్ కళ్ళు మాత్రమే పైకెత్తి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. హౌ డేర్ యూ, ఆఫ్టర్ ఆల్ మేం ప్రొడ్యూస్ చేసే సినిమాలో ఒక రోల్ చేసే నువ్వు నా ముందు కూర్చొని మాట్లాడడమే కాకుండా నన్ను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతావా అని అడిగింది దీపిక. నీకు నేను ఏ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందు ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగింది అదితి. నువ్వు మా అన్నయ్య కోసమే కోర్టుకు వచ్చావు కదా, ఒక హీరోయిన్ అయ్యిండి పబ్లిక్ చూస్తారని తెలిసి కూడా మా అన్నయ్య కోసం కోర్టుకు వచ్చావంటే నీకు మా అన్నయ్యకు మధ్య ఏముంది, నువ్వు తనని ట్రాప్ చేసావా, వాడు అస్సలే ఇన్నోసెంట్, ఎవరు మంచిగా మాట్లాడినా వాళ్ళతో ఇట్టే కలిసిపోతాడు, వాడి వీక్నెస్ తెలిసి నీ కొంగుకు కట్టేసుకున్నావా అని అడిగింది దీపిక. ఆమె మాటలు అప్పటికే మేనక ఒంట్లో మంటలు తెప్పిస్తుంటే కూర్చున్న చోటు నుంచే ఇంచు కూడా కదలకుండా అలాగే ఆమెను సీరియస్గా చూసిన అదితి ఆమె చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా దగ్గరగా లాగి చెంపపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు దీపిక కింద పడి చెంపపై చెయ్యి పెట్టుకొని షాకింగ్గా చూస్తుంది. అదితి అలానే కూర్చొని దీపికను సూటిగా చూస్తుంది. హౌ డేర్ యూ, నన్నే కొడతావా, అసలు నువ్వెలా మా అన్నయ్య తీస్తున్న మూవీలో యాక్ట్ చేస్తావో నేను కూడా చూస్తాను అని అంది దీపిక. ఇక ఆ మాటతో చిర్రెత్తుకొచ్చిన అదితి లేచి కింద పడిన దీపిక చెయ్యి పట్టుకొని పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయించడం మొదలుపెట్టింది. ఆ దెబ్బలు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఒకప్పుడు దీపిక తనకి అక్షత్కి మధ్య కట్టిన గోడలన్నింటినీ బద్దలు కొడుతున్నట్లున్నాయి. అదితి కొట్టే ఒక్కొక్క దెబ్బకు దీపిక చెంపలు బూరెల్లా ఉబ్బుతున్నాయి. అది చూసిన సనా కూడా కంగారు పడుతోంది కానీ ఆమెను ఆపలేదు. కానీ గ్యాప్ ఇవ్వకుండా అదితి కొడుతుంటే చేతులు అడ్డుపెట్టుకోవడం మర్చిపోయిన దీపిక సొమ్మసిల్లి కాసేపటికి కింద పడిపోయింది. కింద పడిపోయిన ఆమెను చూసి మళ్ళీ లేపి కొట్టబోయింది అదితి. కానీ వెంటనే ఆమెను ఆపేసిన సనా, మేడం ఆగండి, ఇంకా కొడితే చచ్చిపోతుందేమో, అలాగే జరిగితే అనవసరంగా మీకు అక్షత్ సర్కి మధ్య మరో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని ఆమెను హెచ్చరించింది. ఆ మాటతో వెనక్కి తగ్గిన అదితి సనా వైపు చూసి, వితిన్ సెకండ్స్లో ఇది ఈ రూమ్ నుంచి వెళ్ళిపోవాలి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సనా వెంటనే ఆఫీస్ బాయ్స్ని పిలిపించి దీపికను ఆ రూమ్ నుండి బయటకు పంపించింది. మరోవైపు కోర్టు నుండి అక్షిత్ డైరెక్ట్గా మేనక ఉన్న హోటల్ రూమ్కి వచ్చాడు. అప్పటికే తన రూమ్లో బెడ్పై పడుకొని తన చిన్నతనం గురించి తన పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది మేనక. బహుశా ప్రపంచంలో ఏ కూతురు ఇలా తన పేరెంట్స్ని నడి సముద్రంలో నుంచోబెట్టాలని అనుకోదు. కానీ ఆమె పేరెంట్స్ ఏ రోజు ఆమెకు మోరల్ సపోర్ట్ ఇవ్వకపోగా ఆమె బాల్యం కోల్పోయి ఇబ్బందులకు గురవడానికి కారణమయ్యారు. ఆ విషయాన్ని మేనక తీసుకోలేకపోతుంది. ఇంతలో అక్షిత్ వచ్చి హాల్లో కూర్చోవడంతో సనా వెళ్ళి అదితి ఉన్న రూమ్ డోర్ నాక్ చేసి, మేడం అక్షిత్ సార్ మీకోసం వచ్చారు అని చెప్పింది. ఆ మాటతో లేచి కూర్చున్న మేనక ఇప్పుడు అక్షిత్ ఏమడుగుతాడో, సడన్గా లాయర్ సత్యప్రసాద్ వీలునామా తీసుకురావడం వెనుక నేనున్నానని అనుకుంటాడా
నోనో, అలా అనుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే తన దృష్టిలో నేను అదితి. ఆఫ్టర్ ఆల్ సెకండ్ హీరోయిన్ అదితి. సో అతను అలా అనుకోవడానికి ఛాన్స్ లేదులే అనుకొని 5 మినిట్స్లో వస్తాను, వెయిట్ చేయమని చెప్పు అని సనాకు చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అదే విషయం సనా వచ్చి చెప్పడంతో మొబైల్లో స్క్రోల్ అవుతున్న న్యూస్ గురించి చూస్తూ ఉన్నాడు అక్షిత్. ఇంతలో అదితి రావడంతో తన చేతిలో ఉన్న మొబైల్ను పక్కన పెట్టేసి ఆమె వైపు చూస్తూ, కోర్టుకి నా కోసమే వచ్చావా అని అడిగాడు. ఆ మాటతో అతని ఎదురుగా కూర్చుంటూ సూటిగా అతన్నే చూసింది అదితి. ఓకే, నా కోసమే వచ్చావనుకో, బట్ నువ్వు ఒక హీరోయిన్వి. నువ్విలా కోర్టు వెంట తిరిగితే నీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. మీడియా నీ గురించి బ్యాడ్గా రాస్తుంది అని అన్నాడు అక్షిత్. నిజంగా ఇదంతా నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని బాధ, లేదంటే భార్య చనిపోయి సంవత్సరం అవ్వకముందే మరొక గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నారని మీ రెప్యుటేషన్ దెబ్బతింటుందన్న భయమా అని అడిగింది అదితి. ఆ మాటతో చిన్నగా నవ్వి, మనిద్దరి మధ్య రిలేషన్ అనే డీల్ కుదిరి ఆల్మోస్ట్ 45 డేస్ అయింది. ఇంకొక 45 డేస్ తర్వాత నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా నేనే ఈ సొసైటీకి మన మ్యాటర్ని ఇన్ఫామ్ చేసేస్తాను అని అన్నాడు అక్షిత్. ఓకే ఓకే, ఇంతకీ మీరు ఏర్పాటు చేసిన బాడీగార్డ్ ఈరోజు నా వెంట రాలేదేంటి అని వెటకారంగా అడిగింది అదితి. రాలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను ఎప్పుడూ నీ చుట్టూ వైఫైలో ఉంటాడు. తను కోర్టుకొచ్చాడు అని చెప్పాడు అక్షిత్. ఆ మాటతో నుదురు చుట్లించింది అదితి. అప్పటికే వాళ్ళ మాటలు వింటూ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్న సనా, మేడం మీరు ఆ చాణక్య గురించే మాట్లాడుతున్నారా? అతను కోర్టుకొచ్చాడు, నేను చూశాను అని చెప్పింది. దాంతో ఇక సైలెంట్ అయిపోయింది అదితి. ఆమెనే చిరునవ్వుతో చూస్తున్న అక్షిత్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అదితి. యు ఆర్ మై లక్కీ చామ్. నువ్వు ఈరోజు కోర్టుకొచ్చావు కాబట్టి నా చేతి నుంచి చేయి జారిపోతుందనుకున్న ప్రాపర్టీ మళ్ళీ హోల్డ్లో పడింది అని మనస్ఫూర్తిగా చెప్పాడు అక్షిత్. ఆ మాటకు సూటిగా చూస్తూ, ఒక్కసారంటే లక్ ఉంటుంది, బట్ ప్రతిసారి అదే లక్ ఉండకపోవచ్చు. సో మీరు ముందుగా జాగ్రత్త పడండి. కొన్ని విషయాల్లో మరీ సూటిగా వెళ్ళకూడదు. అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేయడానికి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలి. అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అంది అదితి. ఆ విషయం ఇప్పుడే కదా అర్థమైంది అని అన్నాడు అక్షిత్. హో, ఓకే, మంచిది. ఇంతకీ మీకు ఆఫీస్లో వర్క్ లేదా అని అడిగింది అదితి. ఉంది, వెళ్తున్నాను, నైట్ డిన్నర్కి కలుద్దాం అంటూ లేచాడు అక్షిత్. అదితి ఏం మాట్లాడలేదు. అక్షిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ అదితితో డిన్నర్ తర్వాత రూమ్కి వచ్చిన అక్షిత్ మొబైల్ అదే పనిగా రింగ్ అవుతోంది. దాన్ని చూసిన అక్షిత్ లిఫ్ట్ చేసి, చెప్పు దీపిక అని అన్నాడు. అన్నయ్య, ఆ హీరోయిన్ అదితి ఏం చేసిందో తెలుసా అని ఏడుపు గొంతుతో అడిగింది దీపిక. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.